జ్వరాల నివారణపై అవగాహన కల్పిస్తున్న తీరును కలెక్టర్ పరిశీలించారు. వర్షాకాలంలో ఫీవర్ సర్వేలను వేగవంతంగా నిర్వహించి జ్వరం లక్షణాలు ఉన్నవారిని వెంటనే గుర్తించి అవసరమైన వైద్య సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు. గ్రామాలు, కాలనీలో పారిశుద్ధ్య నిర్వహణ, చెత్త తొలగింపు, నీటి నిల్వలు లేకుండా చర్యలు తీసుకోవడంతో పాటు ప్రజల్లో పరిశుభ్రతపై విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. దోమలు వ్యాప్తి చెందకుండా యాంటీ లార్వా కార్యక్రమాలను చేపట్టాలని సూచించారు. డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ వంటి వ్యాధులు వ్యాప్తి చెందకుండా ప్రజలకు అన్ని రకాలుగా పరిశుభ్రతపై అవగాహన కల్పించాలని ఆదేశించారు. అనంతరం అక్కడే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమంపై బూత్ లెవెల్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఓటరు జాబితా ప్రత్యేక సవరణలో భాగంగా అర్హులైన ప్రతి ఓటరుని నమోదు చేయడంతో మరణించిన ఓటర్ల వివరాలను క్షేత్రస్థాయిలో ధృవీకరించి సంబంధిత రికార్డులను సకాలంలో సేకరించి సమర్పించాలని బూత్ లెవెల్ అధికారులకు కలెక్టర్ ఆదేశించారు. ఓటరు జాబితా పూర్తి స్థాయిలో ఖచ్చితత్వంతో ఉండేలా ప్రతి దరఖాస్తును నిబంధనల ప్రకారం పరిశీలించాలని సూచించారు. ఓటర్ల వద్దకు వెళ్లి ఫారం పూరించడం రాని వారికి స్వయంగా నింపడంపై అవగాహన కల్పించారు. పూరించిన ఫారంలను వేగంగా సేకరించాలని ఆదేశించారు. ఒకసారి అనౌన్స్మెంట్ చేస్తే టౌన్లో మొత్తం ఈ సామాన్యులకు కూడా అర్థమైపోతుంది. మీరు కూడా కానీ హెల్ప్ చేయండి. కంటిన్యూ ఉంటుంది. రాత్రి 9:30 వరకు కూడా ఉంటుంది. నింపగలిగినారు బిఎల్ఏగా ఉన్నారా? ఏ పార్టీ అంటే టీఆర్ఎస్. మీరు బీజేపీ చేయాల్సింది. మీరు డిస్ట్రిబ్యూషన్ అంతా ఫిగర్ నింపగలుగుతున్నారా అండి? 2002లో ఎక్కడ ఉన్నారో మీకు ఐడియా అవుతుందా? ఎట్లా చూసుకోవాలి మీకు తెలుసమ్మా? చాలా కలిసి బిఎల్ఏకి బిఎల్ఓకి వచ్చింది, ప్రజలకి రాలేదని చాలా మంది ఈ మార్చడానికి అసలు లేట్లేదు. మీరే నింపాలి. సిగ్నేచర్ ఒక 14 చేసుకున్నాను సార్. చెప్పాలి.